మా ఇంటి బంగారం స్టారింగ్ సమాంత, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి అండ్ వెటరన్ యాక్ట్రెస్ గౌతమి గారు అండ్ ఫ్యూ అదర్ వెటరన్ యాక్టర్స్, అ బిట్ ఆఫ్ ఎక్స్పాండెడ్ కాస్ట్. వాళ్ళ పేర్లు నాకు పెద్దగా ఐడియా లేదు. డైరెక్టెడ్ బై నందిని రెడ్డి, రిటన్ బై రాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సమంత క్రౌడ్ ని పుల్ చేయగలిగింది థియేటర్స్ కి సోల్లీ ఆన్ హర్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థియేటర్ ఫుల్ ఉంది ఫస్ట్ డే ఫస్ట్ షో, ఆల్ బికాస్ ఆఫ్ సమంత. షీ ఈజ్ అ సూపర్ స్టార్, నో డౌట్ అబౌట్ ఇట్, అండ్ షీ పుల్డ్ ద క్రౌడ్ టు థియేటర్స్. దట్ టు ఫ్యామిలీ కిటీ పార్టీ ఆడియన్సెస్. నాకు అది బాగా నచ్చింది. సినిమాకి వస్తే ఇట్స్ ఎ టిపికల్ రాజ్ అండ్ డీకే స్టైల్ ఆఫ్ నరేషన్ ఉంటుంది, అండ్ ఆల్సో నందిని రెడ్డి స్టైల్ మేకింగ్ ఉంటుంది. ద సెట్టింగ్, ద సీన్ సెట్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ నందిని రెడ్డి స్టైల్లో ఉంటుంది. బట్ ద స్క్రీన్ ప్లే ఆర్ ద స్టోరీ లైన్ రన్స్ అదంతా రాజ్ అండ్ డీకే స్టైల్లో ఉంటుంది. ఆఫ్ కోర్స్ రాజ్ ఈస్ ద రైటర్ కాబట్టి బోత్ బ్లెండెడ్ అండ్ మిక్స్ మేక్స్ ఎ గుడ్ ప్రోడక్ట్. బాగుంది మూవీ, నచ్చింది. సమంత చాలా బాగా చేసింది. యాజ్ యూజువల్ షీ ఆల్రెడీ డిడ్ ఇట్ అనమాట. కొత్త ఏం కాదు తనకి, తను చాలా బాగా చేసింది. ఐ మీన్ తన స్కిల్స్ ఆల్రెడీ మనం ఫ్యామిలీ మ్యాన్ లో చూసాము, అండ్ షీ ఆల్సో క్యారీడ్ దట్ ఇన్ దిస్ మూవీ అనమాట. ఆ ఫ్యామిలీ మ్యాన్ లో ఉన్న కాంబాట్ స్కిల్స్ కూడా ఈ మూవీకి ఉపయోగపడ్డాయి అని చెప్పొచ్చు. మూవీలో క్లైమాక్స్ వాస్ క్రేజీ, చాలా బాగా తీశారు. ఇట్స్ హైలైట్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. ఆల్సో శ్రీముఖి is very gorgeous in this movie. In few scenes, she outshines Samantha and she's very good. I mean, she has the caliber. From July, how she was, and to this movie, it's a drastic improvement. Music బాగుంది, కానీ కొన్ని చోట్ల నాకు అన్నెసెసరీగా ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ వాడారేమో అనిపిస్తుంది. కొన్ని సింపుల్ సీన్స్ లో కూడా రాక్ మ్యూజిక్ వస్తుంది, నాకు అర్థం కాలే. అంత మరీ ఓవర్ గా ఇచ్చారేమో, అవసరం లేకపోయినా అన్న ఫీలింగ్ వచ్చింది. సో దాట్స్ వన్ థింగ్. బట్ ఓవరాల్ గా మ్యూజిక్ బాగుంది, ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కూడా బాగుంది, అండ్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ ద మూవీ. బట్ జస్ట్ స్లైట్ బిట్ ఓవర్ అనిపించింది అనమాట. సినిమాటోగ్రఫీ ఒక 90s 2000s లో ఉన్న ఎరాలోకి తీసుకెళ్లేలాగా బాగా చూపించారు. అది కూడా బాగుంది. ఎడిటింగ్ కూడా బాగానే చేశారు. సో ఓవరాల్ గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి గట్టిగా ఎక్కుతుంది. బట్ నాకైతే కొన్ని మిస్ అయినాయి అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సమంత వాస్ వెరీ స్కినీ ఇన్ దిస్ మూవీ. ఐ మీన్, ఐ డోంట్ నో అది ఆమెకు వచ్చిన డిసీజ్ వల్ల, లేదా ఈ జనరేషన్ లో జరుగుతున్న ఆర్టిఫిషియల్ థింగ్స్ టు ఫేసెస్ అండ్ బాడీ వల్ల తెలియట్లేదు. ఆమె మరీ స్కిన్నీ అనిపిస్తుంది. ఆమె శారీ వేసుకున్నప్పుడు చూస్తుంటే, ఐ మీన్ ఆమె శారీలో చూస్తుంటే శారీ పెద్దగా అనిపిస్తుంది, ఆమె కంటే ఆడ్గా అనిపిస్తుంది అనమాట. అంత చూడదగ్గట్టు అనిపిస్తుంది. పక్కన శ్రీముఖిని పెట్టారు, తను పర్ఫెక్ట్ గా ఉంది శారీలో. ఐ మీన్, నేను ఎవరిని జడ్జ్ చేయడానికి పర్ఫెక్ట్ గా ఉంది లేదని కానీ, బట్ వెన్ యూ ఆర్ సీయింగ్ సమ్వన్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ సమ్వన్ బీయింగ్ స్కినీ, ఇట్ డజంట్ లుక్ గుడ్. ఆల్సో సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు మూవీలో, ఆవిడ చాలా బాగా చేశారు. షీ ఈజ్ వన్ ఆఫ్ ది హైలైట్స్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. గ్రేట్ యాక్టర్. షీ విల్ బి యూస్డ్ మోర్ ఇన్ మూవీస్ అని చెప్పొచ్చు. ఆల్సో ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి మూవీలో, కానీ సమంత మూవీలో ట్రైన్ అవుతుంది, బట్